బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో సురువైందోళ్ళ 9 రోజుల బతుకమ్మ పండుగ సంబరం. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతోటి తెలంగాణ అంతటా సంబరంగా ఆడిపాడిర్రు అమ్మలక్కలంతా. పార్రి సెలబ్రిటీలు సామాన్యుల కాడికెళ్ళి ఎవలెట్లా ఆడిపాడిర్రు అరుసుకొనొద్దాం. తెలంగాణ 33 జిల్లాలలో సంబురంగా చురువైంది బతుకమ్మ పండుగ నిన్నటి సంది. గునుగు, తంగేడు, చిట్టి చామంతి, ముత్యాల పువ్వు, కట్ల పూల సుట్టి బతుకమ్మ పూల రేట్లు మామూలుగానే ఉన్నా బంతి పూల రేట్లు అయితే మొగులెక్కినాయి. ఈ తాప ఎంతున్నా కొనవలసిందే ఆడవలసిందేనా. ఇక పూల రేట్ల ముచ్చట అట్లా పెడితే వరంగల్ 1000 స్తంభాల గుడి కాడ అధికార పార్టీ వాళ్ళు ఏర్పాట్లు జోరుగానే చేసిర్రు అక్కడి ఆడల కోసం. మంత్రులు పొంగులేటి సారు, జూపల్లి సారు, కొండ సురేఖక్క, సీతక్కలతో పాటు డిప్యూటీ సీఎం బట్టి సారు కూడా హాజరైండు. ఇక్కడి కలెక్టర్ మేడంతో సహా అందరూ హాజరుపడ్డారు. సర్కారులు అన్ని తీర్ల ఏర్పాటు చేసిరని చెప్పి బతుకమ్మ పండుగను అధికారికంగా చాలు చేసిర్రు. ఇక అప్పుడు శురువైంది ఆట. కొండ సురేఖ మేడం, సీతక్క మేడంలు ఇద్దరు నెత్తిల బతుకమ్మలు ఎత్తుకొచ్చి ఆట ఆడిరు జరసేపు. ఇటు తెలంగాణ భవన్ల కారు పార్టీ మహిళా లీడర్లంతా బతుకమ్మ ఆడిరు. మొట్టమొదటిసారి అనుకుంటా కవితక్క లేని బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఈ లీడర్లంతా. మరి తెలంగాణలో బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మ అన్నట్టు పేరు పడ్డ కవితక్క ఏడాడింది అనుకుంటుర్రా? కేసీఆర్ సార్ పుట్టిన చింతమడకల పండుగ చాలు చేసింది అక్క. పగటీలే చింతమడకకి చేరుకుంది. ఊళ్ళో ఏరుకున్న వాళ్ళందరినీ వలకరించుకుంటా, చేతులు ఊపుకుంటా, షేకాండ్లు ఇచ్చుకుంటా, సెల్ఫీలు దిగుకుంటా పోయి దేవుళ్ళ దర్శనాలు చేసుకొని ఊరోళ్ళ ఇళ్ళలో బతుకమ్మలు వేర్చింది. ఇట్లా ఈ ఆడికెళ్ళి ఊరి నడిమిట్లా అందరితో కలిసి బతుకమ్మ ఆట ఆడింది. ఆడ పెట్టిన సభల మాట్లాడుకుంటా సొంత కుటుంబానికి దూరమైన బాధతోటి ఓ దిక్కు ఎమోషనల్ అవుకుంటేనే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా, అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం. ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. సిద్దిపేటన్నా చింతమడకన్నా ఎవ్వరు జాగిరి కాదు. సిద్దిపేటకు రావాలంటే కేజీఎఫ్లకు పోయినంత కష్టమయ్యేటట్టు చేస్తున్నారు కొందరు. చంద్రునసంటి నా తండ్రికి మచ్చలు తెచ్చిరు, నాకు, నా కుటుంబానికి, నా తండ్రికి అన్యాయం చేసిన వాళ్ళను ఎవ్వరు ఇడిచిపెట్టా అని కళ్ళల్లా నీళ్లు తిరగంగా కోపానికి వచ్చింది. ఇట్లా పెళ్లి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇడిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్ లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, పోనీ తీయక్క ఊకో, పండుగ పూట అడవిలో బాధపడితే మంచిది కాదంటారు. దేనికైనా టైం వస్తుంది. మొత్తానికైతే పండుగ సంబరాలు జోరుగానే చురువైనాయి అంతటా. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో.